మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. అలాగే మన ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి, వారికి నేషనల్ అండ్ స్టేట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా అందరి తరపున నేను హృదయపూర్వక మిమ్మల్ని ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను దాదాపు మనకి సంవత్సరం 6 months అబౌవ్ ఉంది మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏ శాఖ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. శశిభూషణ్ సార్ ఆ రోజున పిఎస్గా ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో కూడా. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు నేను ప్రత్యేకించి శశిభూషణ్ గారిని కోరుకోవడం జరిగింది. మీరు ఉండాలి దీంట్లో, మీ అనుభవం కావాలి, మళ్ళీ మీరు ఇంకా నేను కొంత మీ గైడెన్స్ కావాలి నాకని మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది. ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు. అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్తే ప్రత్యేకించి ఈ రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది, ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది. ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోకపోతే తప్పు అవుతుంది, నిర్ణయం తీసుకుంటే తప్పు అవుతుంది. సరే నిర్ణయాలు తీసుకోవాలి. సో దీనికి నేను పెట్టుకున్నది ఏంటంటే, ఒక ఫ్రాన్స్లో అనుకుంటే ఎప్పుడు 18th century ఎప్పుడు చాలామంది ఒక పారిశ్రామిక వ్యాపారస్తులు అందరూ కూర్చొని ఏం చేయాలి, వ్యాపారాలు ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్థానికంగా ఉన్న అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రతినిధి మన ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా వచ్చి నేను మీకు ఏం చేయాలి మీకు అన్నాడు. అని అడిగితే వాళ్ళు లాసఫే అని ఒక పదం వాడారు. దాని అర్థం ఏంటంటే నువ్వేం చేయొద్దు, మమ్మల్ని చెడగొట్టుకున్నాడు చాలు, నీ పని అసలు మా పని మేము చేసుకుని మమ్మల్ని చెడగొట్టుకున్నాడు చాలు. సో నేను ఈరోజు చేసింది, నేనేదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ ప్రమాణ స్వీకారం చేసి నేను నా సొంత తెలివితేటలు నేనేం వాళ్ళ చాలా బలమైన నిబద్ధతతో కూడిన అధికారులు ఉన్నారు. చాలా అసలు రిఫార్మ్స్ కావాలి అని చెప్పి ఆకాంక్షించే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఉన్నారు. దీనిని ఆయన అనుభవంతో గైడెన్స్ చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, శశిభూషణ్ గారు. దీనిని ప్రాక్టికల్గా కేరళ నుంచి వచ్చి అక్కడ మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత బలంగా వీళ్ళునుకుందో మనకు తెలుసు. ఆ అనుభవం ఇక్కడ మన కృష్ణతేజ గారి ద్వారా, కమిషనర్ గారి ద్వారా రావడం. సో నేను జనరల్గా ఏం చెప్తారంటే, నేను వచ్చినప్పుడు గతంలో ఎలా ఉండేదని అడిగాను, చాలా రివ్యూస్ చేశాను. చేస్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ప్రతిసారి మైక్ చిన్న బ్లాక్ మైక్ ఉండిపోయింది. నేను ఏం చేశానంటే ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదండి. ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి ఈ టెంపరీగా కూర్చొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది, నాకు జీతాలు రావట్లేదని. సో ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేసి, అలాగే మన బాలు నాయక్ గారితో కూర్చోబెట్టి మన ఇంజనీరింగ్ సిబ్బందితో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే కానీ లాట్ ఆఫ్ రివ్యూస్ చేసుకుంటే వెళ్ళాం. సో మేజర్గా అంటే మా ఉద్దేశం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే,
ఒకటి, నేను ప్రభుత్వ అధికారులు మన ఉద్యోగం గురించి నేను ఎందుకు ఆలోచించగలింత బలంగా అంటే, నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే నా కృతజ్ఞత ఏముంటుందంటే, మేము చదువుకున్నా, మేము పెరిగినా నా తండ్రి ఆదాయం మీద మేము పెరిగాం. సో మాకు ఒక పే బ్యాక్ లాగా ఉంటుంది, తిరిగి ఇవ్వడం. సో నేను